నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి సమావేశాలంటేనే పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి. మరి మొన్న ఏదైతే గనక 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు, సమన్వయకర్తలు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు అందరితోటి సమావేశం నిర్వహించుకోవటం, మరి ఆ సమావేశం వేదికగా కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు, విమర్శలు చేయటం, మరి ఈ రోజున యువజన విభాగం, వైసీపీ యువజన విభాగంతో ఈ సమావేశం నిర్వహించుకోవడం కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి సమావేశాలపైన అసలు ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, అది ఏ రకంగా అర్థం చేసుకోవాలనే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి సమావేశాలు అంటేనే అటు వైపునేమో సోషల్ మీడియా యాక్టివిస్టులకు, లేదంటే కనుక అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అందరికీ అదొక ట్రోల్ సబ్జెక్ట్ లాగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక ట్రోల్ పర్సన్ అనే స్థాయికి వచ్చేసాడు. ఈ రోజున ఆయన సమావేశం పెట్టుకుంటా ఉంటే ఏదో యువజన విభాగం, వైసీపీ యువజన విభాగంతో ఏదో సమావేశం ఉండగానే దానిపైన కూడా సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం అంటే ఎవరుంటారు? తెనాలిలో ఉన్నటువంటి ఆ గంజాయి బ్యాచ్ ఉంటారా? రౌడీ షీటర్లు ఉంటారా? లేదు అంటే కనుక ఆ రెంటపాళ్ల గ్రామం బెట్టింగ్ మాఫియా, లేదంటే కనుక ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు క్రికెట్ బెట్టింగ్లు, ఇలాంటి బెట్టింగ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, లేదంటే కనుక రౌడీ షీటర్సు, వీళ్ళేనా వైసీపీ యువజన విభాగం? వీళ్ళతోటే సమావేశాలు పెట్టుకుంటున్నారా? మరి వీళ్ళకి ఇవ్వబోయే దిశానిర్దేశం ఏంటి? రేపు అన్ని కేసులు నాకు ఉచ్చుగా బిగుస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఏ కేసులో అరెస్ట్ అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయండి, ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించండి, అలజళ్ళు రేకెత్తించండి, కల్లోలం చేసేసి అంతా ప్రభుత్వం మీదే నెట్టేసేయండి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయండి, ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సందేశాలు అన్న విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి సార్ ఇది? రెట్టపళ్ళ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు చక్రాల కింద పడి సింగయ్య అనే దళితుడు మరణం. ఆ కారు డ్రైవరు రమణారెడ్డి అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో A1 అతనైతే A2 జగన్మోహన్ రెడ్డి. మొన్నటిదాకా ఏమన్నారు, అసలు అది కాన్వాయ్లో 5వ కారు, అది దేవినేని అవినాష్ అనుచరుడి కారు, ఏదో 001 అని దానిపైన తోయాలని చూశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ కార్యకర్తలు తీసిన సెల్ ఫోన్లు, ఆ వీడియోలో అక్కడున్న సీసీ కెమెరాస్, ఇవన్నీ చూసి ఒరిజినల్ వీడియో ఇవాళేంటి, జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య తొక్కి చంపారు. ఆ కేసులో A2గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నారు. అంటే అతను అరెస్ట్ అయితే అల్లకల్లోలం సృష్టించడం కోసమా ఇప్పుడు ఈ యువజన విభాగం మీటింగ్? అర్జెంటుగా ఈరోజు యువజన విభాగం మీటింగ్ పెడుతున్నారంటే రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనా? ఇప్పుడు మనం చూసాం లిక్కర్ కేసు, ఒక 11 మందిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా వచ్చింది. ఇప్పుడు అతని పిఏలు, అతను ఎవరో ఒక ఇద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత మళ్ళా ఇక అందులో ఉన్నటువంటి లాస్ట్ బెనిఫిషియరీ, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ మాఫియాలో అతను అరెస్ట్ తప్పదు, జైలుకి వెళ్ళక తప్పదు జగన్మోహన్ రెడ్డి. పాత కేసులు పక్కన పెట్టు, ఏది అటు CBI 11 లేకపోతే ED 9 కేసుల్లో అరెస్ట్ అయినా అవ్వకపోయినా, రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు, అందులో అతను A2. సింగయ్య మృతి కేసులో A2, అందులో అరెస్ట్ అవుతాడా? లేకపోతే లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అవుతాడా? తను ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు 2వ ఏడాది ఎట్లా కొట్ట బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ 2వ ఏడాది బయట ఉండటం కష్టం, జైలుకి పంపుతారు తప్పనిసరిగా. కేసులు అలా పడ్డాయి, నేరాలు అలా చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ధ్వంసం చేయాలన్నా, లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలన్నా మనం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే చంద్రగిరిలో ఏమైంది? ఎవడు పట్టించుకోవాలి, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళే లేరు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే ఏమైంది? గన్నవరంలో, విజయవాడలో ఏమన్నా ప్రజల్లో వీళ్ళ అరెస్టుల పట్ల స్పందన ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇన్నాళ్ళు అయింది, 5 సార్లు గెలిచాడు, మంత్రిగా చేశాడు. సర్వేపల్లి కనీసం జనం రోడ్ల మీదకి వచ్చి సానుభూతి కానీ లేకపోతే మద్దతు సంఘీభావం కానీ, కారణం ఏంటంటే వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు అలాంటివి. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా అదేరా? అందుకే ఇప్పుడు ఈ యువజన విభాగం మీటింగా, అసలు అది యువజన విభాగమేనా? ఎవరు పాల్గొంటారు ఈరోజు సమావేశంలో? జాన్ విక్టర్ వస్తాడా? లేకపోతే కిల్లర్ అలియాస్ నవీనా, ఆ బ్లేడ్ బ్యాచా, ఎవరా గంజాయి బ్యాచా, తెనాల్లో ఒక 4
లడ్డు, సముద్రాల పవన్, వీళ్ళకి అలియాస్ కిల్లర్ అని. అసలు ఏంటి వీళ్ళు? అంటే ఇప్పుడు యువజన విభాగం పేరుతో ఈరోజు రౌడీ గుండాల సమావేశమా? ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా ఈ గ్యాంగులే చెలరేగిపోయాయి. అప్పట్లో మనం చూసాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు విధ్వంసం, దహనాలు, గన్నవరం టీడీపీ కార్యాలయం, లేకపోతే మాచర్ల టీడీపీ కార్యాలయం. అసలు ఎందుకు నీకు అసలు కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పైన మరి మనం చూసాం ఏది దేవినేని అవినాష్ అనుచరులు, లేకపోతే ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి సజ్జల అనుచరులు, అసలు మొత్తం లేళ్ల అప్పిరెడ్డి గ్యాంగ్ అంతా ఎంత విధ్వంసం సృష్టించిందో. ఆ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఏది మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో. అసలు పట్టాభి ఇల్లు ధ్వంసం చేశారు. అప్పట్లో ఏంటి బ్రహ్మారెడ్డి ఇల్లు కాలబెట్టారు మాచర్లలో. అనేక చోట్ల తెలుగుదేశం నాయకుల యొక్క ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ గ్యాంగులు ఏది అసలు రకరకాల పేర్లు, బ్లేడ్ బ్యాచ్ అన్నారు, చెడ్డీ గ్యాంగ్ అన్నారు, గంజాయి బ్యాచ్ అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి రౌడీలు, గుండాలు వీళ్ళని మోపేస్తున్నారా? వాళ్ళందరితో సమావేశమా? మనం రాఫ్తాడ్లో మనం చూసాం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ బ్యాచ్ రాఫ్తాడ్ ఇతను వస్తున్నాడు, ఎవరో లింగమయ్య హత్య పరామర్శ అంటే అదంతా ఒకటిదే. వచ్చి అక్కడ ఒక పెద్ద భయోత్పాతం సృష్టించారు. వెళ్ళేటప్పుడు ఆ హెలికాప్టర్ను ధ్వంసం చేయమని పిలుపునిచ్చిన పరిస్థితి. ఫ్యాన్ ఇరగొట్టారు, తలుపులు ఆగిపారేసి అసలు పైలట్ పారిపోయాడు ఆ హెలికాప్టర్ తీసుకుని, జగన్మోహన్ రెడ్డిని వదిలేసిపోయాడు. అంటే ఇప్పుడు మిర్చి యార్డుకి వెళ్తున్నానన్నాడు గుంటూరు. ఏం చేశారు అక్కడ? అక్కడ మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారని చెప్పి లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు. లేకపోతే అదేదో అక్కడ పొగాకు బోర్డు, ఏది పొదిలి పర్యటన. ఏం జరిగింది అక్కడ? అరే పొదిలి పర్యటన వెళ్ళడం ఏంటి, అక్కడ బేళ్ళు పొగాకు బేళ్ళు ఎత్తుకుపోవడం, ధ్వంసం చేయడం, అసలు ఎంత వీరంగం చేశారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఈ గ్యాంగులతో జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా భయోత్పాతం సృష్టించడం. నిన్న రెంటపాళ్ళ ఎవరతను? అతనికి విగ్రహాలు ఎవరికి పెడతారు? ఇప్పుడు రెంటపాళ్లలో బెట్టింగ్ చేసి సూసైడ్ చేసుకున్నాడు. అతనికి విగ్రహం నువ్వు పెట్టడానికి వెళ్ళావంటే ఆ విగ్రహావిష్కరణకు వెళ్తూ 3 ప్రాణాలు బలి తీశారు. సింగయ్య అనే దళితుడు అసలు జగన్మోహన్ రెడ్డి కారు తొక్కేసి చంపేయటమా? చివరికి అతను ఈడ్చి అవతల పడేశారు పక్కన. జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కోటకుడో, ఎంత కిరాతకుడో నీకు అక్కడే ఆ ఒక్క ఇన్సిడెంట్. ఏది ఎవరైనా సరే జనరల్గా విఐపి ఏది ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు వెళ్ళే మార్గంలో ఎదురుగా రోడ్డు యాక్సిడెంట్ జరిగితేనే ఆగి అక్కడ వాళ్ళ క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళకి తక్షణ వైద్య సహాయం అందించేలా వీళ్ళ వెహికల్లో పంపిస్తారు. దాన్ని మనం జర్నలిస్టులుగా మనం రాస్తుంటాం. ఏది మనం అక్కడ కవరేజ్లో ఉంటే ఆయన మంత్రి మరి తన వాహనంలో పంపాడు అని ఎంత మంచి పేరు తీసుకొచ్చే మానవత్వం చాటుకోవటం. ఇదేంటిది దానవత్వం చాటుకోవటమా? ఇంత రాక్షసత్వమా? నీ కారు కింద పడి ఒక దళితుడు చనిపోతే అతనికి వైద్యం అందించే ప్రయత్నం చేయకపోగా, నువ్వు అసలు దిగి అతన్ని నీ వాహనంలో పంపకపోగా ముందుకు పోనిచ్చేసి వెళ్ళిపోయారంటే దళితుడి ప్రాణం కన్నా నీకు ఏడాది క్రితం చనిపోయిన బెట్టింగ్ అతని విగ్రహావిష్కరణ ముఖ్యమైందంటే ఇప్పుడు ఇది ఏది రేపు నెల్లూరు వెళ్తున్నాడు, ఏం జరుగుద్ది? ఇంకెన్ని ప్రాణాలు అక్కడ బలవుతాయి? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగేస్తున్నాడు, అడుగు పెడుతున్నాడంటే భయపడిపోయే పరిస్థితి. ఇక్కడ ప్రజల్లో చర్చ ఏంటి, ఈ రౌడీలు, గుండాలు వీళ్ళే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా గతంలో మనం చూసాం. మాచర్ల ఎవరో టీడీపీ నాయకులు వెళ్తుంటే అక్కడ తురకా కిషోర్ విధ్వంసం, కారు పగలగొడతాం కాదు తలలు పగిలాయి హైకోర్టు అడ్వకేట్ కిషోర్కి. బొండా ఉమా, బుద్ధ వెంకన్న వెంటనే అతను మున్సిపల్ చైర్మన్ చేసి పారేశాడు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్తే అతను మంత్రి చేసి పారేశాడు. ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయం తెలుగుదేశం విధ్వంసం సృష్టించి సిబ్బంది తలలు పగలగొడితే షబాష్ అన్నాడు. దేవినేని అవినాష్ షబాష్, లేళ్ల అప్పిరెడ్డి షబాష్. అంటే ఇవాళ ఈ సమావేశం, ఈ యోజన విభాగం, అదే
ఈ రౌడీ విభాగం సమావేశం ఏమి సందేశం ఇస్తాడు, ఏం దిశానిర్దేశం చేస్తాడు? అంటే గతంలో మీరు చేసిన అరాచకాలు శభాష్ అంటావా? ఈ ఏడాది పాటు మీరు చేసినటువంటి ఈ విధ్వంసం, హింస వెల్ అండ్ గుడ్ అంటావా? రేపు ఈ సెకండ్ ఇయర్ చేసేటటువంటి హింస లేకపోతే విధ్వంసాలకి ప్రణాళిక రచించటమా? ఈ మీటింగ్లో ఆయన ఇచ్చే దిశానిర్దేశం ఏంటి? జనానికి ఇచ్చే దిశానిర్దేశం కాదు, నేర నిర్దేశం, హింస నిర్దేశం కోసమా ఈ సమావేశం?